హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దేశ ప్రజాస్వామ్యంలో లోటు కనిపిస్తుందని, రాజ్యాంగం కూడా సవాళ్ళను ఎదుర్కొంటుందని ఇండియా కూటమి తరపు ఉపరాష్ట్రపతి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. సల్వాజూడెం తీర్పుపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. అది తాను ఇచ్చింది కాదని సుప్రీంకోర్టు తీర్పని స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా విపక్షాలు ఎంపిక చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. కులగణన అవసరమని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర హోంమంత్రి చేసిన వ్యాఖ్యల మీద ఆయన స్పందిస్తూ, కేంద్ర హోంమంత్రితో ఈ విషయంపై నేరుగా చర్చకు దిగాలని తాను అనుకోవడం లేదని, గతంలో ఆ తీర్పు నేనే రాశానని చెప్పారు. కానీ అది నా తీర్పు కాదు, సుప్రీంకోర్టు తీర్పు అని చెప్పారు. 40 పేజీల తీర్పును అమిత్ షా చదవాలని ఆశిస్తున్నానని, ఒకవేళ అది చదివి ఉంటే ఆ వ్యాఖ్యలు చేసి ఉండేవారు కాదని జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇది నేను చెప్పదలుచుకున్న, ఇంతటితో ఈ చర్చను ఆపేద్దామన్నారు. అలాగే కులగణనపై మాట్లాడుతూ, సామాజిక ఆర్థిక విధానాల రూపకల్పన కోసం దీన్ని చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.